వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ ఎండి నెత్తళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో అందులోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండి నెత్తలని మనం 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిల్ని మనం ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వీటిల్ని కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూశారు కదా కలర్ అనేది. వీటిలన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక 3 లవంగా వేసుకొని వీటిల్ని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడుతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి 2-3 మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనం వంకాయలని కట్ చేసుకుందాము. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా వంకాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకుందాము. ఇలా వంకాయ ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వంకాయ అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. అలానే కొంచెం కండ్రెక్కినట్టు అవుతాయి కదా, చేదొస్తాయి, అలా రాకుండా కూడా ఉంటుంది. ఈ వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. వంకాయ అనేది ముందు ఆయిల్లోని ఎంత మంచిగా మగ్గితే కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మగ్గనివ్వాలి. ఆయిల్లో ఎంత మంచిగా మగ్గితే కర్రీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది. ఇందులోకే ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటా అనేది కూడా మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మగ్గనివ్వాలి. చూసారు కదా టమాటా అనేది మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే మనం తినే కారంని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇందులోకి మనం వేయించి పక్కకు పెట్టకుండా ఎండు నెత్తలను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 2-3 మినిట్స్ మూత పెట్టి ఇలానే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకొని ఒకసారి మంచిగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. ఇలా మొత్తం వాటర్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం కర్రీని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలిపెట్టి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు నెత్తళ్ళు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.